హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబూజీ లైఫ్ స్టైల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నా ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మరి వెళ్ళండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో నా వరకు చేర్చండి. ఇక ఈ వీడియో వచ్చేసి నా డైలీ రొటీనే. మార్నింగ్ టు నైట్ పిల్లలతో నేను ఎలా ఉంటాను, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడతాను, వాళ్ళని ఎలా టేక్ కేర్ చేస్తాను, అలాగే ఇంటి పనులు నేను పిల్లలతో ఎలా చేసుకుంటాను, నాకు అసలు టైం సరిపోతుందా లేదా అని అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ అయితే నేను ఖచ్చితంగా 5 గంటలకు లేవాల్సి వస్తుంది. ఇక తప్పదు కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త మనం ముందే లేచి ఇంటి పనులు చేసుకుంటే వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కాస్త నెమ్మదిగానే లేసేదాన్ని, కానీ స్టార్ట్ చేసిన తర్వాత కెమెరా పెట్టుకోవాలి కదా, ఇక పిల్లలు కాస్త ఇబ్బంది పెడతారు. అందుకని వాళ్ళు లేవకముందే కాస్త నీట్గా అన్ని పనులు అయిపోతాయి, అలాగే షూట్ చేసుకోవడం కూడా అయిపోతుందని కాస్త ఎర్లీగానే లేస్తున్నాను. ఇక నేనైతే లేవగానే ఇల్లంతా తుడిచేసాను. మామూలుగా వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా తుడుస్తారు, కానీ నేను రోజు తుడుస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పాస్ పోస్తారు, ఇంకా అన్ని కింద పడేస్తారు, కొద్దిగా స్మెల్ వచ్చేస్తుంది. కాస్త ఇల్లు హైజీనిక్గా ఉండాలని రోజు తుడుస్తాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 2 సార్లు కూడా తుడుస్తాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా కిచెన్లో చాలా రకాల వంటలు చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ స్మెల్, జిడ్డు స్మెల్ వస్తుంది. అందుకనే నేను షాంపూ వాటర్ స్ప్రే చేసి తుడుస్తాను. దానివల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే నీట్గా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ అయితే పెసరట్టు చేశాను బ్రేక్ఫాస్ట్. నాకు పెసరట్టు అనగానే మా నాన్న గుర్తొస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు నాకు రోజు మా నాన్న పెసరట్టు తెచ్చేవాడు డ్యూటీకి వచ్చేటప్పుడు. మాది కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ఒక ఆర్టీసీ కండక్టర్. నైట్ అంతా తన కష్టపడి మార్నింగ్ వచ్చేటప్పుడు తనేం తినకుండా నా కోసం ఈ పెసరట్టు తీసుకొని వచ్చి అమ్మ చేసే రొట్టెలు తను తినేవాడు. అంతే కదా, ఏదైనా మంచిగా ఉంది అంటే అది మన పిల్లలతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిన తర్వాతనే ఇవన్నీ తెలుస్తున్నాయి. నా చిన్నప్పుడు మా నాన్న చూసుకున్నట్టే ఇప్పుడు మా వారు కూడా అంతే. నాకు ఏదైనా ఇష్టం అంటే ఖచ్చితంగా తీసుకొనే వస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాన్న తర్వాత నాన్నలా చూసుకునే వ్యక్తి నా లైఫ్లో వచ్చినందుకు. ఇక ఈరోజు అయితే కాస్త మా వారు హెల్ప్ చేశారు, కూరగాయలు కాస్త కట్ చేసి. ఇక పిల్లల కోసం అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. చిన్నోడికి మామూలుగా వాడికి సపరేటే ఉంటుంది, పెద్దోడికి అయితే బెండకాయ అంటే ఇష్టం. అందులో ఈరోజు ఎగ్ వేసి చేస్తున్నాను, ఇంకా ఇష్టంగా తింటాడు. ఇక మా కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, అందుకనే ప్రతిదీ నీట్గా చేసుకుంటాను. చెత్త అదేమున్నా నేను ఒక కవర్ పెట్టుకున్నాను పక్కకి, అందులోనే వేస్తాను. ఇక వంట సామాన్లు ఏవి తీసుకున్నా అది దాని అవసరం అయిపోగానే మళ్ళీ రిటర్న్ మళ్ళీ సెల్ఫ్లో పెట్టేయడమే. దానివల్ల ఎక్కువ మెస్సీ కాదు, క్లీన్గా ఉంటుంది. అలాగే వంట కూడా నీట్గా చేసుకోవచ్చు. మామూలుగా నాకు టీ కాఫీలు అలవాటు లేదు, కానీ మొన్న ఇది ట్రై చేశాను. అది తాగినప్పటి నుంచి తెగ తాగేస్తున్నా. అసలు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అదొక క్రేవింగ్ అయిపోయింది నాకు టీ అయితే. ఇక మా వారైతే వద్దు, టీ తాగకు, మంచిది కాదు, నువ్వే చెప్పినావు కదా అని నేనే చెప్పేదాన్ని ఆయనకి, కానీ ఇప్పుడు నేనే తాగేస్తున్నా అనేసి కాస్త కోపడుతున్నాడు. ఇక అందుకని ఆయన చూడకముందే తాగేశాను. ఇక ఇంతలో చిన్న బాబు లేసాడు, తన కోసం అయితే పాలు కలిపిచ్చేసాను. ఇక బెండకాయలు అయితే మంచిగా వేపుకొని ఫ్రై చేసుకున్నాను. కర్రీ అయితే బెండకాయ మామూలుగా మనం ఎప్పటికి ఎలా చేస్తామో అలానే చేయాలి, కానీ చిన్నోడి కోసం కదా ఎగ్ అయినా సపరేట్గా తింటలేడు అని కర్రీలోనే వేసాను. ఈ రెసిపీ మా ఫ్రెండ్ చెప్పింది. ఇక మా వారి కోసం లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. తను టమాటా చట్నీ అడిగారు. ఇక టమాటా చట్నీ కూడా కంప్లీట్ చేశాను. వంట అయితే ఆల్మోస్ట్ పూర్తయింది. చిన్నోడికి అయితే ఉగ్గు చేసి తినిపించేశాను. మా పెద్దోడికి వాళ్ళ నాన్న ఉంటే మామూలుగా సతాయించాడు, పాలాగనని ఏడుస్తున్నాడు. ఇక ఈ చిన్న బొట్టోడు అయితే నాతో పెట్టుకున్నాడు. ఈరోజు కాస్త శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకున్నా. ఇక వాటిని అన్ని తీసేయడము, బొట్టు తీసి వాడు పెట్టుకోవడం చేస్తున్నాడు. వెనకటికి ఒక కథ ఉంది కదా, ముందే చెప్తున్నా, ఇదైతే మా అమ్మ చెప్పింది. అది నిజమా కాదా, ఇంకేమైనా తప్పులు చెప్పానో మీరే సరి చేయండి, ఓకేనా? ఇంకొకటి, నా షార్ట్స్ వీడియోస్ కూడా ఈ మధ్య చాలామంది చూస్తున్నారు, కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు. కాస్త లాంగ్ వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి అబ్బా. ఒక అమ్మాయికి తన తండ్రి అత్తవారింటికి తీసుకొని వస్తాడంట. ఇక ఆమెను వదిలి తన ఇంటికి వెళ్తాడంట. ఆ అమ్మాయి అడిగిందంట, నాన్న ఎప్పుడు వస్తావు మళ్ళీ అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, నువ్వెంత మంచిగా రెడీ అవుదాం అనుకున్నా అలా అవ్వకుండా చేయనీయకుండా వచ్చేవాళ్ళు నీ లైఫ్లోకి వచ్చినప్పుడు వస్తా అన్నారట. అప్పుడు ఆ అమ్మాయి, ఏంటి నన్ను అలా మాట్లాడుతావు,
అలా అంటావా అనేసి చాలా రోజుల వరకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళదంట, అలాగే మాట్లాడదట. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి పిల్లలు పుడతారంట. అప్పుడు ఆమె ఎంత మంచి రెడీ అవుదామన్నా అలా పిల్లలు కానిచ్చేవారు కాదంట. ఏం పెట్టుకున్నా తీసి లాగేసుకునేవారట. ఇక ఆ అమ్మాయికి మా నాన్న ఆ ఉద్దేశంతోనన్నాడా, నేను అపార్థం చేసుకున్నానే అని అర్థమవుతుంది తనకి. భలే ఉంది కదా. నేను ఏమైనా తప్పులు చెప్పుంటే సరిచేయండి, కామెంట్లో నాకు తెలియజేయండి. ఇదైతే నాకు మా అమ్మమ్మ చెప్పింది. ఇక బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుందంట. మా వారేమో టమాటా చట్నీ చేయమన్నారు, కానీ టిఫిన్ అయితే నాకు బెండకాయ కర్రీ కూడా కావాలి అంటే ఇక 2 బాక్సులు అయితే కట్టాను. అంటే టమాటా కర్రీ ఒకటి, అలాగే బెండకాయ ఫ్రై, అన్నం కూడా కట్టేశాను. 4 రోజులు ఆగితే మా నాన్నకి కూడా టిఫిన్ కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ జూన్లో వాడిని స్కూల్కి పంపించేస్తున్నాను. మా వారికి అయితే ఈ బాక్స్ అయితే రెడీ చేశాను. కాస్త గాలికి పెట్టాను, ఎందుకంటే సమ్మర్ కదా, కాస్త నీరు వచ్చేస్తుంది కిందికి, ఖరాబ్ అవుతుంది రైస్ అని కాస్త గాలికి పెట్టాను. ఇక చిన్నోడికి అయితే క్యారెట్ అలాగే ఓట్స్తోని మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మా వారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత నాకు సినిమా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ ఇద్దరు పిల్లలు నా నెత్తి తింటారు. ఇక వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి, వాళ్ళు అడిగిందే కొని పెట్టాలి అన్నట్టు చేస్తారు. ఇక నా డే మొత్తం వీళ్ళతోనే అయిపోతుంది. ఇక కాసేపన్నా పడుకుంటారంటే అస్సలు ఉండదు. ఇక కాసేపన్నా పడుకొనిచ్చాము డేలో అంటే ఇక నైట్ మొత్తం డీజేలే నడుస్తాయి. పాపమైన డ్యూటీ చేసి వస్తారు, నైట్లో ఇక పడుకోనియకపోతే నా మీద కోపడతారు. పిల్లలైతే ఆడుకొని వస్తువులు ఎక్కడెక్కడ పడేశారు. ఇక ఈరోజు అయితే నేనే సర్దుతున్నా. మామూలుగా అయితే పెద్ద బాబు వాని వస్తువులు వాడు సెల్ఫ్లో నీట్గా సర్దుకుంటాడు. ఈ ఒక్క విషయంలో పిల్లలు నచ్చుతారు. మా చిన్న బాబుకి అంతా ఇప్పుడు తెలియదు కాబట్టి వాడు పడేశాడు, కానీ పెద్దోడైతే కాస్త పెట్టుమంటే వాడి వస్తువులు వాడు పెట్టుకుంటాడు. ఇక నా డే మొత్తంలో ఏదైనా హెల్ప్ చేస్తారు ఎవరైనా అంటే నా వాషింగ్ మిషన్ ఒక్కటే. కాస్త ఇది ఉండడం వల్ల బట్టలు ఉతికే పని లేదు. అప్పుడప్పుడు కొన్ని ఉంటే నేనే వాష్ చేసుకుంటా. ఇంకా చిన్నోడు ఇన్నర్ అలాంటివి నేను బయటనే ఉతికేస్తాను, ఎందుకంటే వాడు పాస్ పోస్తాడు, బాత్రూమ్ వెళ్తాడు కాబట్టి అవి దీంతో పాటు కలపను. పిల్లలే కాస్త సపరేట్గానే ఉతుకుతా. నేనైతే ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త హైజీనిక్గా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక ఇంట్లో అయితే కాయిన్స్కు సపరేట్గా ఒక డబ్బా ఉంచుతాను. ఇక నేనైనా మా వారైనా మా అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర చేంజ్ ఉన్న ఆ డబ్బాలోనే వేస్తారు, ఎందుకంటే పిల్లలు పొరపాటున నోట్లో పెట్టుకుంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేసి. అదొకటే కాదు, చిన్న వస్తువులు ఏమున్నా 10 సార్లు చెక్ చేస్తాయి, ఏమన్నా ఉన్నాయా వాళ్ళు పొరపాటున పెట్టుకుంటారేమో అని. సమ్మర్ వచ్చేసింది కదా, ఇక పిల్లలకి ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు తొందరగా డిహైడ్రేట్ అయిపోతారు. ఎందుకంటే ఆడుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఎనర్జీ స్పీడ్గా అయిపోతుంది. అందుకే వాళ్ళకు వాటరు, ఫ్రూట్స్ అలాంటివి ఇస్తూ ఉండాలి. మా పెద్దోడైతే ఆరెంజ్ జ్యూస్కి ఫ్యాన్ అయిపోయాడు. అసలు చాలాసార్లు అదే కావాలని అడుగుతున్నాడు. అందుకే ఇంట్లో కొద్దిగా అయిపోయాయని మార్నింగ్ మళ్ళీ తెప్పించాను. పెద్దోడికి ఆరెంజ్ జ్యూస్, అలాగే చిన్నోడికి నాకు వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. చిన్నప్పుడు మా ఊర్లో సమ్మర్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము, ఎందుకంటే మామిడికాయలు నా ఫేవరెట్ అనమాట. అక్కడ తోటలు చాలా ఉండేవి. ఇక నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తోటలోకి వెళ్ళి మామిడికాయలు తీసుకురావడం, ఇంక వచ్చిన తర్వాత కూర్చొని తినడం అసలు ఎంత బాగుండేదో. హాఫ్ డే స్కూల్స్, ఫ్రెండ్స్తో ఆటలు ఇంకా ఎన్నో ఉండేవి. అసలు పెళ్ళైపోయిన తర్వాత అవన్నీ ఏమీ లేవు. అసలు ఇల్లు, పిల్లలు, పనులు అదే సరిపోయింది లైఫ్కి. ఆరెంజెస్ కాస్త పుల్లగా ఉన్నాయి, అందుకే కాస్త వాటర్ యాడ్ చేశాను, కొద్దిగా షుగర్ వేసాను, ఎందుకంటే పుల్లగా ఉంటే కాస్త వాడు తినలేడు. అందుకే జ్యూస్ చేసి అలాగే అందులో వాటర్ కాస్త చక్కెర వేసాను.
ఇక పిల్లలు నేను ఫ్రూట్స్ అయితే తిన్నాము. చిన్నోడు బాల్కనీలోకి వెళ్ళి చూస్తున్నాడు, అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పెద్ద బాబు ఫ్రూట్స్ తినగానే కాసేపు పడుకున్నాడు. వాడు అలసిపోయాడు, ఇంతకుముందు చాలా ఆడుకునుండే అలసిపోయి పడుకున్నాడు. ఇక వీడు ఒక్కడైపోయాడు. వాడు పడుకున్నందుకు బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళ అన్నయ్య మేలుకు ఉంటే ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు, నా తల తినేవాళ్ళు. వాడు పడుకునేసరికి వీడు బాల్కనీలోకి వెళ్ళి వాళ్ళని చూస్తున్నాడు. ఇక ఇది తప్పదు, వాడు ఫీల్ అయితే నేను చూడలేను అనేసి పెద్దోని లేపాను. ఇక వాళ్ళ అన్నయ్య లేవగానే ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. ఇక మా పక్కన చిన్నోడు మా నాని మంచిగా బాల్ ఆడుకుంటున్నారు. మా చిన్నోడికైతే బాల్ ఇవ్వలేదు. అందుకోసం ఈ చిన్నోడు నా మొత్తం కింద పడి బొల్రిండు. ఇక ఈవినింగ్ టైము పైన బాగుంటుంది అనేసి పైనకి వెళ్ళాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే 3rd ఫ్లోర్ కదా. ఇక కింద అన్నీ మంచిగా కనిపిస్తాయి. ఇక సూర్యాస్తం అవుతుంది, అందుకనే సన్ బాగుంటుంది అనేసి పైనకి వచ్చాము. ఇక ఈ 2 బండిలు చిన్నోడికొకటి పెద్దోడికొకటి వాళ్ళ ఫస్ట్ బర్త్డేకి ఇచ్చాము. అది ఖరాబ్ అయినాయి, అయినా కూడా మళ్ళీ అవే తీసుకొని ఆడుకుంటున్నారు. ఇక ఇదేనండో మా షాద్ నగర్. ఊర్లో ఉండే పిల్లలకు సిటీలో ఉండే పిల్లలకు చాలా తేడా ఉంటుంది కదా. పాపం మా వాళ్ళు అసలు చిన్నప్పటి నుంచే సిటీ లైఫ్ వచ్చేసింది. నేనైతే ఊర్లో చాలా మంచిగా ఆడుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను. పాపం వీళ్ళు అప్పుడప్పుడు లోన్లీగా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ పోగొట్టడానికి నేను కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలాగా ఆడుకుంటాను. ఇక వాళ్ళకి ఆ ఫీలింగ్ పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక పిల్లలకైతే మంచిగా ఫ్రూట్స్ ఇస్తూ ఫ్రూట్స్ తినిపిస్తూ ఆడుకున్నారు కాసేపు. ఇక నేను కిందికి రాగానే గిన్నెలు ఉండే, అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. నేను క్లీన్ చేసేటప్పుడు 12 సార్లు నా దగ్గరకు వచ్చి చిన్నబాబు సతాయిస్తూ ఉంటాడు. ఇక వాడిని అయితే మేనేజ్ చేసుకుంటూ నేనైతే పని చేసుకుంటాను. కాసేపు కొద్దిగా అరిచినా కూడా వాడు చేశాడు. అందుకే వాళ్ళకి కొద్దిగా ప్రేమగా చెప్తాను, ఆగునన్నా వస్తున్నా అనేసి. పిల్లలకైతే మ్యాక్సిమం నేను ఫోన్ అలో చేయను, ఎందుకంటే మంచిది కాదు కదా. మా ఆయన ఉంటే మాత్రం ఫోన్ ఇస్తాడు, ఎందుకంటే తనకు ఆడిపించడానికి రాదు కాబట్టి ఫోన్ ఇచ్చేస్తాడు. ఆయన లేనప్పుడు మాత్రం నేను చెప్పినట్టు వింటారు. ఇక నేను వాళ్ళ టాయ్స్ అలాగే గిన్నెలు అంటే ఇష్టం. మా చిన్నోడైతే గిన్నెలతోనే ఆడుకుంటాడు. ఇక కాస్త అలసిపోయినప్పుడు పిల్లల నా దగ్గర వచ్చి ఇక నవ్వేస్తే ఆ అలసట అంతా పోతుంది. ఇక ఈవినింగ్ అయితే మా పెద్ద బాబు ఆమ్లెట్ అడిగాడు. ఇక వాడికైతే డిన్నర్లో ఆమ్లెట్ ఇచ్చాను, చిన్నోడికైతే మళ్ళీ సపరేట్గా ఉండి వాడికి తినిపించాను. ఇక పిల్లలు నేను డిన్నర్ చేశాము, పిల్లల్ని అయితే పడుకోబెట్టాను, కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి.